ఎవరిని బాధ పెట్టకు. సాధ్యమైనంత వరకు సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయి. మనిషి సంఘజీవి అంటే మనుషుల మధ్యలో బ్రతికేవాడు. కొన్ని సందర్భాల్లో మన నోటి మాట ద్వారా కానీ, మన చర్యల ద్వారా కానీ, మనం తీసుకున్న తీర్మానాల ద్వారా కానీ ఎదుటివాడికి మనం బాధ కలుగు చేసేటట్లుగా, ఎదుటివాడి హృదయాలను గాయపరిచేటట్లుగా మనం ఎప్పుడూ బ్రతకూడదు. సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, ఎదుటి వాళ్ళను మనం సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను బట్టి మరొకరు కన్నీళ్లు కారిస్తే, నువ్వు చేసిన తప్పును బట్టి నిష్కారణంగా వాళ్ళు బాధ పెడితే అది నీకు నష్టం కాదు. కానీ నువ్వు మాట్లాడిన మాటలను బట్టి, నువ్వు చేసిన పనులను బట్టి, నిన్ను బట్టి ఒక కారణం చొప్పున, సహేతుకమైన కారణం చొప్పున ఎవరైనా ఏడిస్తే, ఎవరైనా కన్నీళ్లు కారిస్తే అది మనకు మంచిది కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ మాట మీకు గుర్తుకు తెస్తాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. విన్నారా? చూడండి ఆ మాట. నీవేళ మమ్మను బాధపరిచితివి. ఆకాను యెహోషువను ఇశ్రాయేలీయుల ప్రజలను బాధపరిచాడు. వాళ్ళ బాధకు ఆకాను కారణమయ్యాడు. నీవేళ మమ్మను బాధపరిచితివి, నీవు మమ్మను బాధపరిచితివి గనుక యెహోవా నిన్ను బాధపరుచునని చెప్పి రాళ్లతో కొట్టి అతనిని, అతని భార్యను, పిల్లలను, చివరికి పశు సంపదను కూడా రాళ్లతో కొట్టి చంపి ఆకాను కుటుంబాన్ని బాధపరిచినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆకాను కుటుంబం బాధకు గురైంది? ఆకాను యెహోషువను బాధ పెట్టాడు, ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టాడు. కాబట్టి ఆకానును దేవుడు బాధ పెట్టడం ప్రారంభించాడట. తమ్ముడు, చెల్లి, ఒకసారి నా వైపు చూడు. మీ అన్నగా, మీ ఆత్మీయ తండ్రిగా మీరు క్షేమంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేసే మీ శ్రేయోభిలాషిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అమ్మా, ఓ యవన బిడ్డలారా, అమ్మా నాన్న నిన్ను బట్టి బాధపడుతున్నారా? యవన చెల్లి, నీకు జన్మనిచ్చిన తల్లి నిన్ను బట్టి ఏడుస్తుందా? నీ తల్లి బాధకు నువ్వు కారణమయ్యావా? నీ నోటి నుంచి బయలుదేరే అదుపు లేని మాటలు, యవన తమ్ముడా, నీ కన్న తల్లిదండ్రులు ఏడవటానికి కారణమైందా? ఓ భర్త నేను మగాడిని అనే పురుష అహంకారం నీ భార్య ఏడవటానికి కారణమైందా? నువ్వు అక్రమ సంబంధంలో బ్రతుకుతూ, నువ్వు అక్రమ సంబంధంలో బ్రతికేవన్న సంగతి నీ భార్య తెలిసి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నా పట్టి పట్టినట్లుగా, నేను మగాడిని, ఒకరితో కాకపోతే 10 మందితో అని దురుసుగా మాట్లాడుతున్నావా? ఆ ఆడది నన్నేం చేస్తుంది? నా కాళ్ళ కింద ఉండే బానిస, నా కాళ్ళ కింద చెప్పు లాంటిది, అది నన్నేం చేస్తుంది అని భార్య ఏడుస్తున్నా, అది నన్నేం చేస్తుంది అని భార్యను బాధకు గురి చేస్తున్నావా? ఓ చెల్లి, ఒకసారి ఆలోచించు. కట్టుకున్న భర్త ఏడవటానికి నువ్వు కారణమయ్యావా? ఎదుటివాడు ఏడవటానికి నువ్వు కారకురాలిగా జీవితంలో బ్రతుకుతున్నావా? ఓ పెద్ద వయసులో నా తల్లి, అమ్మా, నీ నోటి మాట, నీ నోటి దురుసుతనం ఎదుటివాడు బాధపడటానికి కారణమైందా? ఇంటికి కోడలుగా వెళ్ళిన చెల్లెళ్ళారా, తల్లులారా, అమలారా,
యవన వయసు ఉందని, డబ్బు ఉందని, హోదా ఉందని, స్థాయి ఉందని ఇంట్లో ఆ తల్లిదండ్రులను, ఇంట్లో ఆ అత్తమామలను బాధకు గురి చేస్తున్నారా? మరో మాట, మీరు వెళ్తున్న సంఘాల్లో మీ దైవ సేవకులు మిమ్మల్ని బట్టి సంతోషంగా ఉన్నారా? బాధపడుతున్నారా? మీ అందరినీ చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. మీరు బ్రతుకుతున్న సమాజంలో మీ చుట్టూతో ఉన్న వ్యక్తులను సూటిపోటి మాటల ద్వారా మీరు గాయపరుస్తున్నారా? ఎదుటివాడు ఏడవటానికి నువ్వు కారకురాలివయ్యావా, కారకుడివయ్యావా? వాక్యం ఏమంటుంది? మనుషులను నువ్వు బాధ పెడితే దేవుడు నిన్ను బాధ పెట్టడం ప్రారంభిస్తాడట. ఒంట్లో వణుకు పుట్టించేటువంటి మాట. నిష్కారణంగా ఎదుటివాడి బాధకు నువ్వు కారణమైతే దేవుడు నీ బాధకు కారణమవుతాడు అని దేవుని వాక్యం అంటుంది. దీన్ని పరోక్షంగా మనం మాట్లాడుకున్నాం. ఎదుటివాడు సంతోషానికి నువ్వు కారణమైతే, మనిషిని నువ్వు సంతోషపెడితే దేవుడు నిన్ను సంతోషపెట్టడం ప్రారంభిస్తాడు. అలాగని మనుషులను సంతోషపెట్టమన్నానని చెప్పి ఆడెవడు నాకు మందు దాపించు, నాకు తాగటం అంటే సంతోషం అని చెప్పి మనుషులను సంతోషపెట్టమన్నాడు కదా అని ఆడికి తాపిచ్చారు గాక, ఆడెవడికి సినిమాకి వెళ్ళటం సంతోషం అని మనుషులను సంతోషపెట్టమన్నారని చెప్పి సినిమాకి తీసుకెళ్ళమని కాదు నేను చెప్పిన మాట. వాక్యానుసారంగా నిన్ను బట్టి ఎవ్వరూ బాధపడకుండా, నిన్ను బట్టి ఎదుటివాడు సంతోషంగా ఉంటే, ఎదుటివాడిని నువ్వు ఘనంగా ఎంచితే నిన్ను దేవుడు ఘనంగా ఎంచడం ప్రారంభిస్తాడు. చూడండి ఆ మాట. నాకు ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడైనా, ఎవరినైనా ఒక మాట అనేటప్పుడైనా నేను 1కి 10 సార్లు ఆలోచిస్తా. బాధను భరించడానికి ఇష్టపడతా, కానీ ఎదుటిని బాధ పెట్టడానికి సాధ్యమైనంత వరకు నేను ఇష్టపడను. అలాగని నేనేదో గొప్ప నీతిమంతుణ్ణి, నేనేదో దయాహృదయుణ్ణి అని చెప్పుకోవటానికి కాదు. నా మనసు ఎలాంటిదో, నా మనస్తత్వం ఎలాంటిదో చెప్పటానికి మాట చెప్తున్నా. బాధ అనుభవించడానికి ఇష్టపడతా, కానీ ఒక మాట అనే ముందు ఈ మాట అంటే ఎదుటి వ్యక్తి ఎంత బాధపడతాడో, ఎంత ఏడుస్తాడో, ఈ మాట అంటే ఈ బిడ్డ లేకపోతే ఈ అబ్బాయి, ఈ అమ్మాయి ఎంత అల్లాడిపోతారో అని 1కి 10 సార్లు ఆలోచించి బాధను అనుభవించడానికి ఇష్టపడతా, కానీ తొందరపడి బాధపరిచే మాట అనటానికి నేను ఇష్టపడను. ఎందుకు అలా ఇష్టపడను అని అంటే, బైబిల్లో ఒక మాట ఇప్పుడు నా గుండెల్లో భయం, నోటిని జాగ్రత్తగా కాపాడుకునేటట్లు ఒక మాట ఎప్పుడు నా గుండెల్లో భయాన్ని పుట్టిస్తుంది. అన్నా, మీ గుండెల్లో భయాన్ని పుట్టించే ఆ మాట ఏంటన్నా అని అంటారా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతాను. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి సమస్త బాధలలో నుండి నన్ను రక్షించునుగాక. నాకు భయాన్ని పుట్టించే మాట ఈ మాట. భయం భద్రత పుట్టించేటువంటి మాట. దావీదు అంటాడు సౌలుతో, రాజా సౌలా, నా దృష్టికి నీ ప్రాణమును ఘనమైనదిగా ఎంచా. విన్నారా? సౌలు ప్రాణాన్నేమో దావీదు ఘనంగా ఎంచాడు. సౌలేమో దావీదు ప్రాణాన్ని ఘనహీనంగా ఎంచాడు. వీడు ఎక్కడ దొరుకుతాడు అది చంపుదాం. కారణం ఏంటంటే, ఆ డబ్బు ఉంది కదా, డబ్బు, అధికారం ఉంది కదా, హోదా ఉంది కదా, ఎంత మాట పడితే అంత మాట, ఎంత దుందుడుకు చర్య అంటే అంత దుందుడుకు చర్య. 21 సార్లు దావీదు మీద హత్యాయత్నం చేశాడంటే దావీదు అడవుల్లో ఎంత ఏడ్చుకొని ఉంటాడు. దేవా, ఆ సౌలు అనేవాడు ఇంత నన్ను హింస పెడతా ఉంటే ఏంటి దేవా,
నేనేమైనా కీడు చేశానా సౌలుకి? నేనేమైనా సౌలుకు బాధ కలుగు చేసేటట్లుగా నేనేమైనా ప్రవర్తించానా చెప్పు. మనసులో కూడా నేను అపకారం తలపెట్టలేదే, అయినా నాకు ఇంత బాధ కలుగు చేస్తున్నాడేనని 13 సంవత్సరాలు దావీదు ఏడ్చాడు. విన్నారా? 13 సంవత్సరాలు దావీదు ఏడ్చాడు. దావీదు ఎంత ఏడ్చి కూడా సౌలుని ఎందుకు చంపలేదో తెలుసా? ఆయన ప్రాణం, యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు, దాన్ని నేను కాదన్ను. కానీ సౌలు ప్రాణాన్ని దావీదు ఘనంగా ఎంచాడట. దావీదు ఇక్కడ అంటాడు, నీ ప్రాణము నా దృష్టికి ఘనముగా ఎంచినందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి, తన దృష్టికి నా ప్రాణమును ఘనముగా ఎంచి సమస్త బాధల నుండి నన్ను తప్పించునుగాక. నువ్వు ఎదుటిని ఎంత ఘనంగా ఎంచుతావో దేవుడు నిన్నంత ఘనంగా ఎంచుతాడు. ఎదుటివాడి పట్ల ఎంత ప్రేమ చూపిస్తావో అంతకంటే ఎక్కువ ప్రేమ నీ పట్ల దేవుడు చూపిస్తాడు. నువ్వు ఒక మాట అనేటప్పుడు ఈ మాట అంటే బాధపడతాడేమో ఈ అబ్బాయి, ఇదిగో ఈ బ్రదరు, ఈ సిస్టరు, లేకపోతే నా హస్బెండ్, మా అత్తయ్య, మా మామయ్య, మా కోడలు, ఈ మాట అంటే ఆ బిడ్డ బాధపడిద్దేమో అని 1కి 10 సార్లు ఆలోచించి బాధ పెట్టకుండా నువ్వు ఉంటే ఎదుటివాడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో దేవుడు అంతకంటే నిన్ను ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎదుటివాడిని బాధ పెట్టకుండా నువ్వు ఉంటే నిన్ను దేవుడు బాధ పెట్టడు. నీకు కలిగిన బాధలన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, సౌలు దావీదును బాధ పెట్టాడు కదా, సౌలు దావీదును బాధ పెట్టాడు కదా, దావీదు సౌలును బాధ పెట్టలేదు కదా. ఏం జరిగింది? సౌలు దావీదును బాధ పెట్టడాన్ని బట్టి ఆ సౌలును దేవుడు బాధ పెట్టాడు. సౌలును మాత్రమే కాదు, యావత్ సౌలు కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది. రాజుల సొమ్ము రాళ్లపాలైపోతాయి అన్నట్లుగా సౌలు అనేవాడు చరిత్ర పుటల్లో వాని కుటుంబం కనుమరుగైపోయింది. ఎందుకో తెలుసా? నేను రాజునే, నన్ను అడిగే దేవుడు, నేను ఆడిందే ఆట, పాడిందే పాట, నా ఇష్టం వచ్చినట్లుగా నేను చలామణి అవుతానని వెర్రవీగాడు. కొన్ని చోట్ల నాకు అనిపిస్తుంది క్రైస్తవులు అంటే కొంతమంది దుడుకుగా ప్రవర్తిస్తారు. వీళ్ళు మైనారిటీ, వీళ్ళని ఎవడేమన్నా దిక్కు లేదు, రాజు మావాడే, అధికారులు మావాళ్లే, పోలీస్ ఇట్లా ప్రతిదీ న్యాయస్థానం, ఇట్లా విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు కొన్ని చోట్ల. అయ్యా, ఎదుటివాడిని బాధ పెడితే దేవుడు నిన్ను బాధ పెట్టడం ప్రారంభిస్తాడు. దావీదు సౌలును బాధ పెట్టలా. దేవుడు ఏం చేశాడో తెలుసా? దావీదును సమస్త బాధలలో నుంచి తప్పించి ఆ దావీదును భాగ్యవంతుడిగా చేశాడు. భాగ్యవంతుడిగా చేయటం మాత్రమే కాదు, ఆయన పిల్లలు సింహాసనం మీద కూర్చునేటట్లుగా చేశాడు. చెల్లి, నా వైపు చూడమ్మా, అమ్మా, తమ్ముడా, నా వైపు చూడు. నేను బట్టి ఎవరైనా ఏడుస్తున్నారా? ఎవరినైనా సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నావా? ఎదుటివాడు ఏడవటానికి నువ్వు కారకుడు అయ్యావా? ఒకసారి ఆలోచించు. నిన్నెవరైనా నిష్కారణంగా బాధ పెడుతున్నారా? భయపడకు. నీకు కలిగిన బాధలన్నిటిలో నుంచి, దావీదు బాధల్లో నుంచి తప్పించిన దేవుడే నీ బాధల్లో నుంచి నిన్ను దేవుడు తప్పించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు ఎదుటివాడి ప్రాణాన్ని నీకు ప్రియంగా ఎంచు. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గూర్చి కీర్తనల్లో నాకు బహు ఇష్టమైనటువంటి మాట, ఎదుటివాడిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎదుటివాడితో ఒక మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అని నా మట్టుకు నాకు దిద్దుబాటును పుట్టించే మాటల్లో మరొక మాట 72వ కీర్తన చూడండి.
72 కీర్తన 14వ చరణ చివరి భాగం 15వ వచనం. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా నుండును, అతడు చిరంజీవి యగును, షేబా బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతడు పొగడబడును. విన్నారా? వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. ఎవరి ప్రాణం? వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. యేసుక్రీస్తు వారి దృష్టికి మనందరి ప్రాణం ప్రేమగా ఉండటాన్ని బట్టి మన ప్రాణాలు, మన ఆత్మలు ఎక్కడ నరకానికి వెళ్ళిపోతాయోనని, మన పితరులు చేసిన పాప శాపం ఎక్కడ మనలను వెంటాడుతుందోనని, భూమి మీద మన ప్రాణం ఎక్కడ ఆయాసపడుతుందోనని, పాప శాపం నుంచి విడిపించడానికి, నరకపు పొలిమేరలో నుంచి దేవుడు మనల్ని తప్పించడానికి తన ప్రాణాన్ని ధారపోశాడు. ఈ మాట అర్థమవుతుందా? నీ ప్రాణాన్ని ప్రియంగా ఎంచి నీ ప్రాణాన్ని బాధ పెట్టడం యేసయ్యకి ఇష్టం లేక ఆయనే తన ప్రాణాన్ని ధారపోశాడు. ఆ త్యాగమూర్తి అలా చేయటాన్ని బట్టి ఆ త్యాగమూర్తిని పరలోకపు తండ్రి ఏం చేశారో తెలుసా? అతడు చిరంజీవి యగును, అంటే చిరకాలము జీవించేవాడు అవుతాడు. షేబాదేశపు బంగారం అతని యొద్దకు తేబడుతుంది, అతని క్షేమము కొరకే జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతనిని పొగడుదురు. యేసయ్య చిరంజీవి అయ్యాడు. చిరంజీవి అంటే సినిమా యాక్టర్ కాదు. ఈ సృష్టిలో అసలు సిసలు నిజమైన చిరంజీవి నజరేయుడైన యేసు క్రీస్తు వారు. ఆయన అన్నారు కదా, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగాయుగములు సజీవుడనై ఉన్నాను. ఆమేన్. చిరంజీవి అంటే చిరకాలము జీవించేవాడు. యేసయ్య చిరకాలము జీవించేవానిగా ఎందుకు అయ్యాడో తెలుసా? మన ప్రాణాన్ని తన దృష్టికి ప్రియముగా ఎంచి మనం నిలవబడాల్సిన స్థానంలో ఆయన నిలవబడి ఉగ్రత నుంచి మన ప్రాణాన్ని, శాపము నుండి మన ప్రాణాన్ని తప్పించాడు. అందుకనే చిరంజీవి అయ్యాడు. ఈ మాట వింటున్న చెల్లి, తమ్ముడు, ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్తో బ్రతకాలి. భూమి మీద దీర్ఘాయుషే కాదు, పరలోకంలో కూడా యుగాయుగాలు ప్రభుతో కూడా నువ్వు బ్రతకాలి. రెండవది, షేబాదేశపు బంగారం అతనికి ఇవ్వబడును అని రాసి ఉంది కదా. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత దేవుడు తీర్చున్నట్లుగా బంగారాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. బంగారం లోహపు రాజు. షేబాదేశపు బంగారం అతి శ్రేష్టమైనది. ఈ భూమి మీద మహారాజులాగా దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. ఎదుటివాడి ప్రాణాన్ని నువ్వు ప్రియంగా ఎంచితే షేబాదేశపు బంగారం అంటే కిరీటాన్ని ధరించిన మహారాజులాగా దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. దావీదును ఊరేగించలేదా? యేసుక్రీస్తు వారు మకుటము లేని మహారాజుగా ఈరోజు ఊరేగట్టలేదా? మూడో మాట అంటాడు, అతని క్షేమము కొరకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. మన సంఘాల్లో శుక్రవారం ఉపవాస ప్రార్థన, 21 రోజు ఉపవాస ప్రార్థన, 40 రోజుల ఉపవాస ప్రార్థన, 50 రోజుల ఉపవాస ప్రార్థన. ఎందుకు ఈ ప్రార్థనలు జరుగుతాయి? సంఘక్షేమం కొరకు, సంఘక్షేమం కోసమే కదా. సంఘం ఎవరు? యేసయ్య పెండ్లి భార్య. ఏమని ప్రార్థన చేస్తాం? నరకమంతా ఖాళీ అయిపోవాలి, పరలోకం నింపబడాలి, ప్రార్థన చేస్తాం కదా. అద్భుతం చూడండి, ప్రతిరోజు పరలోక క్షేమం కొరకు, మనం యేసయ్య క్షేమం కొరకు ప్రతిదినం మనం ప్రార్థన చేస్తాం. ఇంకొక మాట చెప్పమంటారా? ఎదుటివాడి ప్రాణాన్ని నీవు ప్రియంగా ఎంచితే నీ కొరకు ప్రార్థన చేసే సమూహం బయలుదేరుతుంది. నీ కొరకు బహుజనులు ప్రార్థన చేస్తారు. క్రైస్తవ జీవితంలో 10 మంది ప్రార్థనా పరులను సంపాదించుకోవటం అది గొప్ప భాగ్యం. వారు ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భంలో నీ కొరకు ప్రార్థన చేస్తారే. నీ కొరకు ప్రార్థన చేసుకునే
100 మందిని సంపాదించుకోవటం అది భాగ్యం. ఎవరి కొరకు ప్రార్థన చేస్తారు? ఎదుటి వాళ్ళని బాధ పెట్టే వాళ్ళ కొరకు ఎవడు ప్రార్థన చేయడు. ఎదుటి వాళ్ళని ఏడ్పించేవాడి కొరకు ఎవరు ప్రార్థన చేయరు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తారో తెలుసా? ఎదుటివాడి ప్రాణాన్ని ఎవరు ప్రియంగా ఎంచుతారో. ఆఖరి మాట, దినమెల్లా ఆయన పొగడబడతాడు. ఇప్పుడు మనం కూర్చున్నా లేచిన యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. 24 గంటలు మనం చేసేది అదే కదా. యేసయ్య ఎందుకు పొగడబడ్డారు, పొగడబడుతున్నారు, భవిష్యత్తులో పొగడబడతారు? పరలోకంలో కూడా యేసయ్యనే పొగుడుతుంది పరలోకం. ఎందుకో చెప్పంటారా? మన ప్రాణాన్ని ప్రియముగా ఎంచి తన ప్రాణాన్ని ధారపోసాడు. నా చేతులెత్తి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, తమ్ముడా, ఎవరిని నిష్కారణంగా ఏడ్పించుకో. ఎవరి బాధకు నువ్వు కారణం కాకు. నీ ప్రమేయం లేకుండా వాడు ఏడిస్తే, వాడు బాధపడితే అది నీకు సంబంధం లేదు. నీ మాట వల్ల, నీ చర్యల వల్ల, నీ నడక వల్ల ఎవరి బాధకు నువ్వు కారకుడు కాకు. ఎదుటివాడి ప్రాణాన్ని నువ్వు ప్రియంగా ఎంచితే నిన్ను దేవుడు ప్రియంగా ఎంచుతాడు. నీకు కలిగిన బాధలన్నిటి నుంచి తప్పించడమే కాదు, ఈ 4 ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. ఒక మాట అడుగుతావా? అయ్యా, నా చుట్టూతో ఉన్న వాళ్ళ సంతోషానికి నేను కారణం కావాలి. వాటన్నిటికి మించి నిన్ను సంతోషపెట్టేవాడిగా బ్రతకాలి. నన్ను అలా చేయవా యేసయ్యా? అలా చేస్తే ఈ 5 ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, ఏకీభవిస్తారా? తండ్రి, మీకు స్తోత్రం. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. మేము ఎవ్వరి బాధకు కారకులం కాకూడదయ్యా. మా ప్రమేయం వలన ఎవ్వరూ ఏడవకూడదయ్యా. ఎదుటివాడి ప్రాణాన్ని మేము ఘనంగా ఎంచితే, మా ప్రాణాన్ని మీరు ఘనంగా ఎంచి సమస్త బాధల నుంచి తప్పిస్తానన్నావు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ ఎదుటి వాళ్ళు సంతోషానికి కారకులు కావాలయ్యా. మమ్మల్ని బట్టి ఎవరు ఏడవకూడదయ్యా. మమ్మల్ని బట్టి మీరు ఏడవకూడదయ్యా. మిమ్మల్ని సంతోషపెట్టే వ్యక్తులుగా మమ్మల్ని చేసి మమ్మల్ని మీ రాజ్యానికి వారసులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. గజ్వేల్ ప్రాంతంలో ఈ రోజు నుండి ప్రారంభం కాబోతున్న మీటింగ్స్ కొరకు స్తోత్రాలు. మీ మహిమ ప్రతి బిడ్డ అనుభవించును గాక. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.